హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విశాలాక్షి క్రియేషన్స్. ఇది బర్డ్ ఫీడర్ అండి. పక్షులకి ఆహారం కోసం ఏర్పాటు చేశాను. మా ఇంటి దగ్గర చాలా రకాల పక్షులు ఎప్పుడు ఆడుతూనే ఉంటాయి. వాటి అరుపులు విన్నప్పుడల్లా చాలా బాగా అనిపిస్తుంది. సో వాటి కోసం ఇది ఏర్పాటు చేశాను. ఎప్పటి నుంచో పక్షులు చూసినప్పుడల్లా వాటికి బర్డ్ ఫీడర్ ఒకటి తీసుకురావాలి అని చాలా రోజులు అనుకున్నా. ఇంటి దగ్గర నేను మామూలుగా మట్టి పాత్రలో పెట్టాను. ఇక్కడ వేరే పెడదామని చెప్పేసి బర్డ్ ఫీడర్ తీసుకున్నాను స్పెషల్గా వాటి గురించి. అలాగే ఎండాకాలం కూడా వస్తుంది కదా, ఇది అరేంజ్ చేద్దాం. అరేంజ్ చేస్తే పక్షులు కూడా బాగుంటాయి. ఎప్పుడు వాటిని చూస్తున్నప్పుడు ఒక రకమైన ఆనందం కలుగుతుంది కాబట్టి ఈ బర్డ్ ఫీడర్ని ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఇందులో మనకి 2 బాటిల్స్ వచ్చాయండి. వీటితో పాటు 2 ప్లేట్స్ ఇచ్చారు కిందికి బేస్ లాగా. ఈ బాటిల్లో మనము పక్షులకు ఇచ్చే ఆహారాన్ని మనము ఆ ఫీడ్ని ఇందులో నింపి మనము దీన్ని హ్యాంగ్ చేయాలి. ఇది ఎక్కడంటే మనకి వాటికి ఎక్కడ ఫ్రీగా తిరుగుతుంటారో అక్కడ మనం హ్యాంగ్ చేసుకున్నప్పుడు అవి వెళ్ళే దారిలో అలా తినేసి మళ్ళీ ఫ్రీగా తిరిగేసేటట్టు వాటికి అందుబాటులో ఉండేట్టు మాత్రం దీన్ని మనము అరేంజ్ చేసుకోవాలి. ఈ బాటిల్ కింద స్క్రూ ఇచ్చారు కదా, ఈ స్క్రూని తీసి ఈ ప్లేట్ని మనము పెట్టాలి. పెట్టినప్పుడు మాత్రం మీరు బాగా టైట్ కాకుండా మామూలుగా పెడితే సరిపోతుంది. ఈ బాటిల్లో ఇన్స్టాలేషన్ మాన్యువల్ ఒకటి ఇచ్చారు, దాంతోపాటు ఒక హుక్ ఇచ్చారు అన్నట్టు. బాటిల్లో మనం పక్షులకి ఇచ్చే ఆహారం అందులో నింపిన తర్వాత మూత పెట్టేసి ఈ హుక్ని ఎక్కడైనా హ్యాంగ్ చేయడానికి ఇది ఇచ్చారు మనకి. బర్డ్ ఫీడర్తో పాటు నేను బర్డ్ ఫీడర్ మిక్స్ని కూడా తీసుకున్నాను. అంటే మనము స్పెషల్గా ఇవ్వడం కంటే వాటికి ఏది ఇస్తే బాగుంటుందో అదే తీసుకున్నాను. బర్డ్ ఫీడర్ మిక్స్ని ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఇప్పుడు ఈ ఫీడర్ మిక్స్ని ఈ బాటిల్స్లో నేను నింపుతున్నాను. మీరు చూస్తున్నారు కదా, ఫీడ్ మిక్స్ కూడా చాలా బాగుంది. ఇందులో మిల్లెట్స్, ఫ్లాక్స్ సీడ్స్, వైల్డ్ సీడ్స్, నైజర్ సీడ్స్ ఇంకా ఉన్నాయండి మిగతాయి. పక్షులకు మాత్రం అవి ఏం తినగలుగుతాయో వాటికి ఈజీగా డైజెస్ట్ అయ్యి ఉంటే ఆ ఫుడ్ మాత్రమే మనం పెడితే బాగుంటుంది. ఇట్లాంటివి తీసుకోవడం వల్ల వాటికి ఈజీగా ఉంటుంది. పక్షులు ఇక్కడ నిలబడి ఇక్కడ నుంచి వస్తే మనకి కిందికి కూడా ఇక్కడ నుంచి పక్షులు దాన తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంది. ఈ రాడ్స్ కూడా వీటి కోసం సపరేట్గా చేయించాను. మనకి స్లాబ్ పైన హైట్ ఎక్కువ ఉంది కాబట్టి సో దాని గురించి ఇది హ్యాంగ్ కొద్ది కిందికి ఉంటే వాటికి కూడా కనబడడానికి, మనకు కూడా తీసేయడానికి మనం అప్పుడప్పుడు బాటిల్ని క్లీన్ చేసి మళ్ళీ పెట్టుకోవచ్చు. ఈ హ్యాంగ్ చేశాక చూసారు కదా ఎట్లా ఉందో. రెండింటిని ఒక్క ప్లేస్ రాకుండా ఒక్కొక్క ప్లేస్ పెట్టాను. ఎందుకంటే పక్షులు ఫ్రీగా వచ్చి ఆ మూమెంట్ లోపల వాటిని తింటూ మళ్ళీ అవి వెళ్ళే విధంగా, ఆడుకునే విధంగా అవి చూసినప్పుడు మనకు సంతోషము, తిన్నప్పుడు దానికి కూడా సంతోషం ఉండేటట్టు నేను ప్లాన్ చేశాను. మామూలుగా బర్డ్ సౌండ్ వింటే ప్లెజెంట్గా ఉంటుంది. బర్డ్స్ అరుపులు మీకు వినిపిస్తుంటాయి. మీరు కూడా వీలైతే మీకు నచ్చిన వేలో మీరు పక్షులకు కానీ జంతువులకు కానీ ఎంతో కొంత వాటికి ఫుడ్ని మనం ప్రొవైడ్ చేసేటట్టు ఉంటే బాగుంటుంది. వాటికి హ్యాపీ ఉంటుంది, మనకు కూడా హ్యాపీగా ఉంటుంది. అయితే పక్షులు ఎప్పుడు వస్తాయో చూడాలి. రెగ్యులర్గా వస్తుంటాయి, మీకు నేను వీడియోలు చూపిస్తున్నాను. పక్షులు పక్కనే చెట్ల దగ్గర అక్కడక్కడ ఇంట్లోకి వచ్చి వెళ్తుంటాయి, కానీ ఇంకైతే రాలేదు. పక్షులు వచ్చి తింటున్నప్పుడు కానీ మిగతా దాని సందర్భాల్లో నేను మళ్ళీ వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తాను.
మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. నేను మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్. ఎంతకాలం వస్తుంది కదా, తాగడానికి మా కోసం మంచి నీటిని పెట్టండి.